అండ్ మరొకటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కావట్లేదు. బట్ చాలాసార్లు ఇప్పటికే 4, 5 టైమ్స్ పైగానే ఇంటర్నల్ సర్వేలు చేసుకుంటున్నారు. మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది అనేది సమీక్ష చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అని అంటే ప్రతిసారి 40కి తక్కువ కాకుండా 40కి మించే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఒక 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు? అంటే ఒక 2 ఇయర్స్ కాకుండానే ఇంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటి జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ లో పొలిటికల్ స్టాండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటుంటాడు. అంటే మనం చేసిన పని, మన ఎమ్మెల్యేలు, మన ప్రభుత్వ పాత్ర ఎలా ఉందని ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తుంటారు. మన ఎప్పుడు IVRS సర్వేలు ఉంటాయి కదా, ఆ సర్వే అది గవర్నమెంట్ చేసిందా లేదా ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ దాంతో చేయించినా మనకు ఒక ఫోన్ వచ్చింది. అంటే మీకు కూడా వచ్చి ఉంటుందేమో. తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి మనం చర్చను కొనసాగిస్తే మంచిది అనుకుంటున్నారా, ఆపేస్తే మంచిది అనుకుంటున్నారా? ఎస్ అంటే ఒకటి నొక్కమని చెప్పి వచ్చారు. అంటే అర్థం ఏంటి? మనం ఈ వివాదాన్ని పెంచితే లాభమా నష్టం అనే చర్చ వరకు వచ్చారంటే గ్రౌండ్ లోకి వెళ్ళి చూడడం అంటే ఏమనుకుంటున్నారు ప్రజలని, ఇది ఒక మంచి లక్షణం, ప్రభుత్వానికి పార్టీకి ఉండాల్సిన లక్షణం. అయితే ఇది నాటకీయంగా మారకూడదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ప్రభుత్వ వ్యవహార శైలి. ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా ఎమ్మెల్యే మీద కోపం వస్తుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో మాకు పెన్షన్ కావాలని అడుగుతారు. అసలు ప్రభుత్వం పెన్షన్స్ కొత్తగా ఇవ్వకూడదని నిర్ణయించింది అనుకో, ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభుత్వ పాలసీతో ముడిపడున్న ఎమ్మెల్యేల వ్యతిరేకతని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొంత ఇండివిజువల్ గా ఎమ్మెల్యేలు కొన్ని తప్పులు చేస్తుంటారు. ల్యాండ్స్ కి సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి, అవినీతి, దౌర్జన్యాలు ఇవి ఉంటాయి కదా, ఇది ఎమ్మెల్యేల పర్సనల్ ఖాతా. ఇప్పుడు 42 మంది మీదో, 50 మందో, 60 మంది మీదో పర్సనల్ ఖాతా వేస్తున్నారా, ప్రభుత్వ ఖాతానా? ఇది ఇంపార్టెంట్. ప్రభుత్వ కారణంగా వచ్చే వ్యతిరేకతను వాళ్ళేం చేస్తారు పాపం. ఇప్పుడు రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ పోయింటాడు ఇంటింటికి. ఇప్పుడు రామానాయుడు గారి వీడియో పాపులర్ ఉంది, నీకు 15 నీకు 15 అని. ఇప్పుడు అది రామానాయుడు గారు ఏం చేయగలరు పాపం? అడిగిపోతే ఏమయ్యా ఆ రోజు చెప్పినా ఉంటారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు కదా, ప్రభుత్వం ఇస్తే వస్తుంది. దానివల్ల రామానాయుడు గారికి వ్యతిరేకత వస్తే రామానాయుడు గారు తప్ప, తెలుగుదేశం హెడ్ క్వార్టర్ తప్ప ఇస్తే ఆయన ఏం చేస్తాడు? మీరు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ అద్భుతంగా చెప్పినాడు ఆయన. గవర్నమెంట్ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మీరు ఆయన చెప్పారు, బాగా ఇంటికి బాగా కనెక్టివిటీ చేసేట్టుగా అద్భుతంగా చేసినాడు. అది దానివల్ల గెలిచాడు కూడా మంచి మెజార్టీతో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు? ఆయన ఇచ్చేది కాదు, ఒక నియోజకవర్గానికి చెప్తారా? ఈయన కదా. కాబట్టి ప్రభుత్వ పాలసీల కారణంగా ఎమ్మెల్యేల మీద వచ్చే వ్యతిరేకతకి చంద్రబాబు గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కూడా చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకోవాలి. అంటే నాటికేత ఉండడు. నేను 42 మంది చూస్తున్నాను, ఎన్ని రోజులు చూస్తారు? 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు 60 నెలలు ఒక పీరియడ్ ప్రభుత్వం, దాంట్లో 20 నెలలు అంటే 1/3 అయిపోయింది, 3లో 2 1 అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వస్తా ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత అంటే ఏంది? ప్రధానంగా ఒకటి తప్పుడు పనులు చేయడం, ప్రజల మీద దాడులు చేయడం, లేదా భూ కబ్జాలు, లేకపోతే కరప్షన్స్, ఇట్లాంటి సెటిల్మెంట్లు, ఇవన్నీ ఎన్నిసార్లు హెచ్చరిస్తారు మీరు? 20 నెలలు హెచ్చరిస్తా ఉండే పనేనా? మీరు ఏం చేయాలి? ఎస్పీకి, కలెక్టర్కి ఒక సిగ్నల్ ఇచ్చేవాలి, రూల్స్ పాటించాలని. దెబ్బతో ఆగిపోతాయి అన్ని. పెద్ద సర్వేలు చేయాల్సిన అవసరం మీ దృష్టికి వచ్చింది కదా. ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారంటే పోలీసులు న్యూట్రల్ గా లేరు, రెవెన్యూ ఆఫీసర్లు వన్ సైడ్ గా ఉన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎక్కువగా అవినీతి ఆరోపణలు, అవినీతి మచ్చలు అంటుకుంటున్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్న సమస్య. రాజకీయాలలో రాజకీయ పార్టీలకు సంబంధించి పక్కన పెడితే ఏ రాజకీయ నాయకుడికైనా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకుడికి సీట్లు దొరికే పరిస్థితి మీ దగ్గర నా దగ్గర కోట్లు ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్లో మనం డబ్బు ఖర్చు పెట్టుకోగలిగే ఆర్థిక పరిస్థితి మన దగ్గర ఉన్నదనుకోండి, మనం ఎలా అయినా సరే సీటు తెచ్చుకోగలము, ఎన్నికల్లో పోటీ చేయగలము. అక్కడికి రాజకీయాలు వచ్చినప్పుడు 50 కోట్లు వరదలాగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకోవాలి కదా. ఎవరున్నా ఆ ప్లేస్లో ఆ ఆలోచన వస్తుంది కదా. ఇవే కదా ఈ తరం రాజకీయాలుగా మారిపోయినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని ఎట్లా ఆశిస్తున్నారు అధికారులు? నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇస్తే కదా. మన ఇద్దరి వయసు ఎంత ఉందో చంద్రబాబు గారికి రాజకీయ అనుభవం అంత వయసు లేదు. మీకే ఎన్ని తెలివితేటలుంటాయని తెలియదని ఈ విషయం అందుకే కదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
ఎస్పీకి నేను చెప్పాను కదా, ఎస్పీకి కలెక్టర్ చెప్పేస్తే అయిపోతుంది, అది తెలియని ఆయన అది చెప్పలేడు. మీరు చెప్పిన క్వశ్చనే, మన ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు అడుగుతున్నారు. కనీసం ఎంత ఎక్కువ పెట్టుకుంటే వాడికి సీట్ ఇస్తున్నారు. సీట్ ఇచ్చేటప్పుడు నీకు ఎంత మంచి పేరు ఉందని కాదు, నీ వెనకాల ఎంత ఉంది, ఎంత పెట్టుకోగలవు అని. అంటే మీరు 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి రెండోది, అసలు నీ దగ్గర లిక్విడ్ ఎంత ఉంది అని చర్చ వచ్చినప్పుడు, రాబోయే ఈ సంవత్సరం 50 కోట్లు పెట్టుకున్నోడికి సీట్ ఇస్తే 29లో కనీసం 70 కోట్లు పెట్టుకున్నోడికి సీట్ ఇస్తారు. అంతే కదా, పెరుగుతుంది కదా, అన్ని పెరిగినట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు 50 కోట్లు గత ఎన్నికలు ఖర్చు పెట్టి మినిమం అనుకుంటే ఆ తాత ఉంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో 170 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే కనీసం 120 కోట్లు కావాలి. పోయింది సంపాదించుకోవాలి, పెట్టుబడి కూడా కావాలి కదా. మధ్యలో ఈయన రోజువారీ నడపాలి కదా, మళ్ళీ ఆయన లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. 200-300 వచ్చి 400-500 కోట్లు సంపాదించకపోతే ఎమ్మెల్యే సీట్ తీసుకున్నాడు బతకలేని పరిస్థితి అన్న విషయం మన ఇద్దరు రాజకీయ వయసు అంత అనుభవం ఉన్న చంద్రబాబు గారికి తెలియదా? ఆ రోజు సీట్ ఇచ్చేటప్పుడు పారామీటర్స్ ఏం చూసినారు? చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఏ పార్టీ అయినా. కాబట్టి అది తెలుసు కాబట్టే సర్వేలు చేస్తున్నారు, అది తెలుసు కాబట్టే హెచ్చరికలు చేస్తున్నాడు. మనం ఆ రోజు ఖర్చు పెట్టి ఇచ్చాం కదా, వాళ్ళు మినిమం చేసుకుంటారనే అవగాహన ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి అదుపు తప్పి మనం మొత్తానికి పుట్టి మునిగిపోతుంది అన్నప్పుడు ఆగ్రహాలు వ్యక్తం చేస్తారు. అంటే సంపాదించుకోవచ్చు అని మొత్తం మన ప్రభుత్వం పుట్టి మునిగిపోయి అంత పోయినారంటే మొత్తం పోతుంది స్వామి అని బాధపడతారు. అందువల్లనే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక చిన్న కలెక్టర్ మీటింగ్ లో మీరు ఎవరి మాట వినొద్దండి, రూల్ ప్రకారం రూల్ చేసేసేయండి అని ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలంటే రేపు తెల్లారితో ఎవడు బతకలేరు. ఎమ్మెల్యేలు ఊరు ఒక అడుగు ముందుకెళ్లారు. కలెక్టర్లు, ఎస్పీలు ఇదే వ్యవస్థ అద్భుతంగా పనిచేయగలదు. సో ఆ పిలుపు ఈ రోజు ముఖ్యమంత్రి ఎందుకు లేదంటే తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా కొంత. కాబట్టి ఇది మరీ అదుపు తప్పిపోతే ప్రభుత్వమే పోతుందనే భయం వచ్చినప్పుడు ఇట్లా డౌన్ వస్తే, అందువల్లనే ఇది ఆగదు, కొంచెం స్లో డౌన్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్ అంటారు కదా, 2 రోజులు స్పీడ్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే మళ్ళీ ఫాస్ట్ అనుకుంటుంది. అంటే అట్లా వీళ్ళు ఈ పొలిటికల్ సిస్టమ్ లో డబ్బున్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం, డబ్బు అనేది క్రైటీరియా కావడం కూడా ఎమ్మెల్యేలు అదుపు తప్పడానికి ఒక రీజన్. దానికి అన్ని పార్టీలు మినహాయింపు కాదు. ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు వాళ్ళు పడతారు.